హలో అండి, అందరికీ నమస్తే. సో ఇంటా బయట పోరాటం చేసే మన సోదరి మనులకు అందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. సో ఇంటా బయట పోరాటం చేసేది అసలు ఏ వర్క్ అయినా కావచ్చు, అక్కడ మనం ముందుకు అడుగులు వేస్తూ సక్సెస్ని సాధించాలి, అలాగే మనీ సంపాదించాలి అనుకునే ప్రతి స్త్రీమూర్తి కూడా పాటించాల్సిన కొన్ని సూత్రాలని ఇక్కడ 9 రకాలుగా చెప్తున్నాను. సో సుత్తి లేకుండా సింపుల్గా చెప్తున్నాను. ప్రతి పాయింట్ని కూడా మీరు జీవన శైలిలో అనుసరించినట్లయితే సో విజయం మీ సొంతం. సో అంతటి అద్భుతమైన పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూసేయండి. ముఖ్యంగా ఇలా ఆడవాళ్ళు ఓన్గా బిజినెస్ కానీ ఓన్ టాలెంట్తో ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్య మన పైన మనం ఏం చేస్తున్నాం, మన వర్క్ ఎలా చేస్తున్నాము, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎంత స్మార్ట్గా చేస్తున్నాం వర్క్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. అంతేగాని ఇప్పుడు వేరే వాళ్ళు ఆపోజిట్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, అలాగే ఆపోజిట్ వర్కర్స్ ఉంటారు, లేదా మీరు జాబ్కి వెళ్ళేలాగా ఉంటే మీ కొలీగ్స్ ఉంటారు, అక్కడ వాళ్ళపైన వాళ్ళు ఎలా చేస్తారు, వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అక్కడ ప్రజెంట్ చేసుకోవాలి. సో నువ్వు ఇంటెలిజెంట్గా ప్రూవ్ చేసుకోవాలి. అదికైనా కూడా ప్రతిరోజు మనపైన మనం దృష్టిని పెంచాలన్నమాట. సో మీకు ఏదైనా ఒక వర్క్ కానీ, అలాగే ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా అంతే. సో ఎవరికైనా కూడా మనకు వస్తే వస్తుందనే చెప్పాలి, లేదు అంటే లేదనే చెప్పాలి. సో వస్తుందా లేదా మనం మొహమాటంతో సరే ట్రై చేద్దాంలే ఈసారికి అని ట్రై చేసేకపోయి మాట ఇచ్చి సరే ట్రై చేస్తానని చెప్పేసి తర్వాత నీకు అది చేసేకి రాలేదనుకో, అది ఆఖరికి ఒక వంట అయినా కూడా అంతే. ఇది ఎందుకు అంటే అది మనకి ఎనర్జీని, మన మెంటల్ కండిషన్కి సంబంధించింది కాబట్టి, లేదా మనలో ఎనర్జీ తగ్గింది అని అనిపించినప్పుడంతా కూడా మనకు మనమే ఒక మోటివేట్ అనేది చేసుకోవాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి అంటారు కదా, అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, మనం ఆఫీస్లో కావచ్చు, లేదా బిజినెస్ పరంగా కావచ్చు, మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ప్రతి వ్యక్తికి ఒకరి నుంచి ఒకరికి ప్రతి వ్యక్తికి పర్సనల్ అనేది ఉంటుంది. పర్సనల్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినట్లయితే మనకి ఎలాంటి సమస్యలు రాదు. మనం బయట సొసైటీలో అడుగు పెడతాం. బయట సొసైటీలో ఎవరు కూడా ఒకరు ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఒకరు లాగేయడానికే ట్రై చేస్తారు, లేదా ఇంకేదైనా సమస్యలు సృష్టిస్తారు. ఎవరైతే కొంచెం కాన్ఫిడెన్స్తో బాగా టాలెంట్తో ఉన్నారు అనుకున్నప్పుడు, అది మీరు ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళైనా కూడా సరే, మీ కొలీగ్స్ అనేది ఉంటారు కదా, వాళ్ళైనా కూడా అంతే. సో ఆ తెలివిని చూసి ఇంకా బాస్ మిమ్మల్ని ఎక్కడ మెచ్చుకునేస్తారు అనే దీంతో, సో ఇది నార్మల్గా జనరల్గా చాలామంది అనుభవం ఫేస్ చేసే ఉంటారు. జాబులు చేసేవాళ్ళు ముఖ్యంగా అందరూ ఫేస్ చేసే ఉంటారు. సో అలా కొలీగ్స్ అనేది ఇరికిచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటూ మిమ్మల్ని ఒక రాజమార్గంలో పంపించినట్టే వాళ్ళ ప్రవర్తన అంతా ఉంటుంది. సో ఎప్పుడు చిక్కుతారా, మిమ్మల్ని లాగేద్దామా, మిమ్మల్ని చెడ్డుగా చేసేద్దామా అనే ఒపీనియన్తో అలా చేస్తూ ఉంటారు. సొసైటీ అలాగే ఉంటుంది. అలాంటి చోట మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం వేసే ప్రతి అడుగు చాలా తెలివిగా వెయ్యాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఏదో ఒక దాని విషయంలో స్ట్రగల్స్ అనేది అవుతూ ఉంటారు. ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఎమోషన్ ఎక్కువైపోయినా, మనలో బాధ ఎక్కువైపోయినా కూడా మన ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు తెలియకుండానే తగ్గిపోతుంది. అనుకునే వ్యక్తితో మనం షేర్ చేసుకున్నట్లయితే ఆ ఎమోషన్ అనేది తగ్గుతుంది. సో మనం కొంచెం ఫ్రీ అనేది అవుతాం. లేదు మాకు అంత సొంతంగా షేర్ చేసుకునే టైపే ఎవరు లేదు, మేము ఎవరికి షేర్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, అలా షేర్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఈ పరిహారం, మీరు ఈ పరిహారాన్ని ఇంకేదానికైనా కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఏ దానికైతే ఎక్కువ స్ట్రగుల్ అనేది అవుతూ ఉంటామో, సో దాని గురించి మీరు ఏ విషయం పట్ల స్ట్రగుల్ అవుతున్నారో ఆ విషయాన్ని ఒక వైట్ పేపర్ పైన రాసేయండి. రాసేసి దాన్ని మనం అగ్గిపుల్లతో ఇంటి బయట కానీ, లేదంటే సింక్లో కానీ అలాంటి చోట కాల్ చేసి వాటర్ తిప్పేయడం అంతే. లేదంటే ఆ పేపర్ కంప్లీట్గా కొంచెం కూడా లేకుండా మొత్తం కాలిపోవాలి, అలా కాల్ చేయండి. సో దానివల్ల కూడా మీ మైండ్ అనేది రిలీఫ్ అయిపోతుంది. మీ అంతరాత్మను నమ్మండి. సో మనం ఏదైనా ఒక వర్క్ కానీ, ఒక ప్రణాళిక కానీ సిద్ధం చేసుకున్నప్పుడు, సో ప్రణాళిక ఎంత పెద్దగా ఉన్నా, మొత్తం సిద్ధం చేసుకున్నా, మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే దాన్నే అంతరాత్మ అంటారు. అంతరాత్మ చెప్తూనే ఉంటుంది, ఈ మనం చేసుకున్న ప్రణాళికలో ఏదో రాంగ్ ఉంది అని అది మనకు సూచిస్తూనే ఉంటుంది.
సో అయినా బ్రెయిన్ అనేది నాకు చాలా తెలివి, నేను చక్కగా అంతా డిజైన్ చేసేసాను, ఈ రూట్ బాగానే ఉంటుంది అని అది లాక్కెళ్ళిపోతుంది. బ్రెయిన్ ఎప్పుడు కూడా అప్పుడప్పుడు తప్పుడు అడుగులు అనేది వేసేస్తూ ఉంటుంది, కానీ అంతరాత్మ ఎప్పుడు నిజమే చెప్తుంది. మీకు అలా రెండుగా బ్రెయిన్ ఒకటి చెప్పి అంతరాత్మ ఒకటి చెప్పినప్పుడు మీరు నమ్మాల్సింది అంతరాత్మనే. మీ ఆఫీస్లో బాస్ అయినా కూడా సరే, మీకు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ వర్క్ మీకు అప్పగిస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ మీకు అప్పగిస్తున్నారు, దాని గురించి ఏం చెప్తున్నారు అనేది కంప్లీట్గా వినాలి. కంప్లీట్గా విని తర్వాతే మనం ఆన్సర్ అనేది చెప్పాలి. అలా లేకుండా అర్ధబద్ధంగా విని ఒక డిసిషన్ అని తీసుకున్నా, ఒక వర్క్ని స్టార్ట్ చేసినా కూడా అది ఫెయిల్యూర్ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేదాన్ని కంప్లీట్గా వినాలి, తర్వాతే మనం డిసిషన్స్ అనేది తీసుకోవాలి అనేది ఈ పాయింట్లోని ఆంతర్యం. 9th పాయింట్, ప్రతి వ్యక్తికి లైఫ్లో ఏదో ఒక రోజు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎంత తెలివైన వ్యక్తి అయినా కూడా వేసే అడుగుల్లో ఒక్కోసారి పొరపాట్లు అనేది జరిగిపోతూ ఉంటాయి. అలాగే అక్కడ ఇబ్బందికరమైన అంటే భరించలేనట్ల సిచ్యువేషన్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు జస్ట్ స్టాప్ చేసి ఏం జరిగింది అనే దాన్ని అక్కడ గమనించి అక్కడంతా క్లారిఫై అయిన తర్వాత అడుగు ముందుకు వేయాలి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బిజినెస్ చేసే లేడీస్కి కానీ, జాబులు చేసే వాళ్ళకి కానీ, ఇంకా అదర్ ఫీల్డ్స్లో వర్క్ చేసే ఒక పోరాటం లాంటి సాహసమైన వాటిలో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా ఈ వీడియో వినియోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.